గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను, అయ్యా నేను జగనన్న ఫ్యాను. హే గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను, అయ్యా నేను జగనన్న ఫ్యాను. రావాలి జగన్ మన జగన్. వచ్చేది బాబే చేసేది బాబే, వచ్చేది బాబే బాబు 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 చంద్రబాబు, బాబు 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 చంద్రబాబు. గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను, అయ్యా నేను జగనన్న ఫ్యాను. హే గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను, అయ్యా నేను జగనన్న ఫ్యాను. రావాలి జగన్ మన జగన్. వచ్చేది బాబే చేసేది బాబే, వచ్చేది బాబే బాబు 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 చంద్రబాబు, బాబు 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 చంద్రబాబు. చ చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఓడు పేపర్ చదివేసుకొని జనరల్ నాలెడ్జ్ పెంచేసుకుందామనే అంతా తెలిసినట్టు ఫీలింగ్. కానీ దాంట్లో ఏం రాసం తెలీదు. ఎందుకు తెలుస్తుంది? అంతా నిశాని బ్యాచ్ గా తమ్మునేల బ్యాచ్. ఈ మాత్రానికి వీళ్ళకి ఏదో సరస్వతి వచ్చి చదువు చెప్పినట్టు ఫీలింగు. పేపర్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. ముందు కళ్ళు తెరిచి చూడు, కళ్ళకున్న పసుపు తుడుచుకుంటే కనిపిస్తుంది ప్రపంచం. ఇలానే వాగుతూ ఉండండి, ఏదో ఒక రోజు మీ ఫ్యాన్కి ఉయ్యాలేసుకొని ఊగుతారు. గోడకి కాదు మెడకి చుట్టుకుంటూ. ముందు ఆ డొక్కు సైకిల్ కొన్ని తుప్పదలు కొట్టండి రా బాబు, తర్వాత మాట్లాడదు కానీ. ఆ మొహాలు ఎప్పుడైనా చూసుకున్నారా? ఇనుము మీద ఉన్న తుప్పును కూడా బంగారంలో ఫీల్ అయ్యే మొహాలు వీళ్ళు. కుక్కలకి బిస్కెట్లు, వీళ్ళకి పేటిఎంలు డబ్బులు వేసేస్తే చాలు ఏదైనా మాట్లాడేస్తారు. మళ్ళీ మేధావులన్న ఫీలింగ్ ఒకటి. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది? చల్లగా ఉంది, వర్షాకాలంగా. ఫ్యాన్ కూడా ఈ మధ్యన ఎవరు వాడట్లేదు. ఏం మనుషులరా బాబు, మొన్నేగా 151 కొట్టాం, అయినా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారా బాబు. ప్రజలు మీకు 157 కొట్టారంటే మీరు ఎన్ని 150 కొట్టారో అర్థమవుతుందమ్మా. కానీ ఈసారి అవదమ్మా. మీరంతా ఫ్యాన్ రెక్కలు తీసి వీపు గోక్కోవడమే. పేపర్ చదవడానికి వచ్చావు, పేపర్లో ఉన్న చదువు, నీ బుర్రలో ఉన్న చదవకో. మాకంత అదృష్టం ఎక్కడుందమ్మా. మీరు చేసిన పుణ్యాలకి ఈ పేపర్లో ఏది ఎక్కడ రాస్తుందో తెలియట్లేదు. చూసావా ఎంత చిన్నగా రాస్తున్నారు అన్నీను. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఇదిగో ఈ పేపర్ అంతా మీ బాబు భోగవతమే. అదంతా కాదు పోయి, అసలు మీ ప్రభుత్వం ఏదైనా ఒక్క మంచి పని చేసిందా చెప్పు. ఏంటా చూపు, ఇప్పటికిప్పుడు చెప్పు. ఈ పేపర్ చూసి నేను వెళ్ళిపోతా. స్కూల్కి రంగులేసంగా. ఏంటి మీ జెండా రంగులా? మొన్న రోడ్లు వేసంగా. ఏంటి మట్టి రోడ్లా? అసలు వాటిలో ఎవడైనా రోడ్ అంటారు ఏంట్రా? ఇంకేమైనా ఉంటే చెప్పు. ప్రతి సంవత్సరం మదర్ లేకపోయిన డబ్బులు ఇస్తున్నాగా, అదే అమ్మఒడి. భలే ఇస్తున్నారా? అస్సలు విత్డ్రాలే అవ్వట్లేదు. అదేంటో. అదే పద్మ కానుక, దివ్య కానుక, స్వాతి కానుక చాలా ఇచ్చాం కదా ఇలాంటివి. ఫ్రీగా ఇస్తే కానుకలు అవుతాయి, మా దగ్గర దొబ్బేసి మాకిస్తే మోసం అవుతుంది. చేసి చెప్పంటారా అంటే అసలు వడ్డీ అని వడ్డీ లెక్కలు చెప్తారండి నువ్వు. ప్రసంగాలు ఎవడైనా చెప్తాడు, పనులు చేసేవాడే గ్రేటు. మమ్మల్ని తిట్టడం కాదు, మీరేట్ చేశారో చెప్పు ముందు. ఒకప్పుడు సైకిల్ ఫ్రీగా ఇచ్చాంరా. మరే దాంతో మా ఊరు పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. మరి నెక్స్ట్ చిట్ ఫండ్స్ పెట్టి ప్రజలు ఆదుకున్నాం. ఆదుకోలేదమ్మా, దోచుకున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్. చిట్ ఫండ్స్ అని కాదు, చిటపట్లను పెట్టుకుంటే బాగుండేది. ఎందుకు? ఆ డబ్బులు దోచేశాక మా బాడీ రియాక్షన్స్ అవే చిటపట్టలు. నీతో మాట్లాడడం కూడా వేస్ట్. కనీస రాజకీయ జ్ఞానం కూడా లేదు. బ్లడీ ఫుల్. ఏం మాట్లాడుతున్నావు? మాకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ రాజకీయ జ్ఞానం మాత్రం దండిగా ఉందమ్మా. మేము యువతను ఆదుకున్నామయ్యా. నేను అదే చెప్తున్నా, యువతుల్ని బాగానే ఆదుకున్నారు మీరు. దానిలో యువకులు కూడా ఉన్నారు, అది మర్చిపోతున్నారు మీరు. గుర్తుపెట్టుకో. ఎంతమంది యువతి యువకులున్నా నాకెందుకో ఆ సుకన్య అనే పేరు మాత్రం చాలా ఇష్టం అబ్బాయి. ఈ టాపిక్ గురించి ఏం కౌంటర్ చేసినా మనకే ప్రాబ్లం. అయినా పాలసీల గురించి మాట్లాడండి, పర్సనల్ సొత్తు. పర్సనల్ గురించి మాట్లాడిన అందరికీ అవార్డులు ఇస్తే ప్రపంచంలోని అవార్డులన్నీ మీకే వస్తాయి. మాకు చెప్తున్నారు మీరు పర్సనల్స్ అంట. పర్సనల్స్ అయినా స్టేట్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసా? ఎన్ని 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 మీరు నియమించిన వాలంటీర్లు ఎంతమంది? లక్షల్లో ఉన్నారు. వేరే గుడ్. ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. వాటి గురించి ఆలోచించకుండా ఏంట్రా ఈ బాత. కానీ అదే గాని మా అన్న గాని అధికారంలో ఉంటే ఈ పాటికి స్టేట్ ని సింగపూర్ చేసేవాడు. ఇంకా
ఆంధ్ర సింగపూరు, మీ ఇల్లు వైట్ హౌస్ అయిపోయినా సొల్లు చెప్పాలి కానీ ఒక లిమిట్ ఉండాలిరా. హాలీవుడ్లో ఏదో మూవీస్లో ఉన్న గ్రాఫిక్స్ అన్ని చూపించేసి ఇది ఏపీలో ఉన్న అమరావతి అని చెప్తే నమ్మడానికి మేమేమైనా పిచ్చోలా కనిపిస్తాం నీకు? నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఏమవుతావు బాబు అని అడిగినప్పుడు సైకిల్ మెకానిక్ అవుతాను మామయ్య అన్నప్పుడు కూడా ఆ తండ్రికి అంత బాధ కలగలేదు. కానీ ఈ రోజు స్టేట్ లో ఎవరిని అడిగితే ఏమవుతావు బాబు అని అడిగితే నేను వాలంటీర్ అవుతాను మామయ్య అన్నప్పుడు చాలా బాధేస్తుందిరా ఆ తండ్రికి. తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయిరా నీ వల్ల. పిల్లలు ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నామని తిడతారు, ఏదో ఒక పని చేసుకుంటూ పాకెట్ మనీ సంపాదిస్తే పోరం పోగలని తిడుతున్నారు. ఏం చేస్తాం? అవునా, మా పిల్లలు ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ ఇలాంటి కూలీ పనులకు మాత్రం అస్సలు పంపించాం. అయినా యాన్యువల్ ప్యాకేజీ గురించి మాట్లాడాల్సింది పోయి పాకెట్ మనీ గురించి మాట్లాడతారా? ఏం గవర్నమెంట్ రా మీది? సిగ్గులేదు చిచి. అదే ఉంటే నీతో ఎంతసేపు ఎందుకు మాట్లాడతాను? అయినా ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాలరా అబ్బాయి. గ్రాఫిక్స్ అని ఎగతాలు చేసిన మొత్తానికి మా అన్న అనుకున్నది మీరు చేశారుగా. ఏంటది? అర్థమయ్యేటట్టు చెప్పు ఒకసారి. అదే అబ్బాయి, మన స్టేటు సింగపూర్ని చేసేసారుగా. అటు చూడు, ఎక్కడ చూసినా స్విమ్మింగ్ పూల్లు, చేపలు, స్విమ్మింగ్. సింగపూర్ అయిపోయిందిగా మన స్టేట్. ఏంటి అర్థం కావట్లేదా? అటు చూడు, గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అయ్యా నేను జగనన్న ఫ్యాను. చేశారుగా మన స్టేట్ సింగపూర్. సూపర్. నువ్వు ఇలాగే నవ్వుతూ ఎక్కడే ఉండు, అవతల నాకు చాలా పనులు నేను చూసుకొని వస్తా. ఏం పనిలో? ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలరా. మీలా కాదు, మీరు ఎలాగో. జాగ్రత్త అమ్మా, ఇంతకుముందు తెలియదు కాబట్టి ఆరతి ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళారనుకో ఆరతి బల్లి మిచ్చుకొని కొడతారు. ఎందుకైనా మంచిది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుక్కోండి. హెల్మెట్. నీ సంగతి ఇక్కడ కాదురా, ఈవినింగ్ వస్తావు కదా, అక్కడ చూసుకో. ఏం మాట్లాడలేదు కదా, మళ్ళీ తెలిస్తే వేసేస్తారు, ఇదొక బాధ. अरे सब लोग हमारा हैंड में रहता रे, तू चिंता मत करो, सब लोग हमारा पीछे है, मैं देखता, तू टेंशन मत करो पहले. గుడ్ ఈవినింగ్ సార్. ठीक है. పనికి మాలిన వాళ్ళు అప్పటి వరకు తిట్టుకొని ఫేవర్స్ కావాల్సి వస్తే ఫోన్ కొడతారు. గుడ్ ఈవినింగ్ సార్, రమ్మన్నారు. ఈవినింగ్ ఉంది కానీ గుడ్డు లేదు. దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? మీరు ఇద్దరు. నేనేం చేయలేదు సార్. మేమేం చేయలేదు సార్. అరే బాబా, నేను అదే అంటున్నా, మీరు ఏమీ చెయ్యట్లేదు. ఏదన్నా చేసి తలగడ్లు తీసుకురండి. తలగడ్ల తగలడండి అని ఉంటాడులే. మీరు ఇద్దరు చేసింది ఏమీ లేదు ఇక్కడ, కానీ పార్టీలోని బొక్కలు ఒకరు తవ్వుకుంటున్నారు ఇద్దరు. మార్నింగ్ మీరు ఇద్దరు తిట్టుకున్నారు, గుర్తుందా మీకు? అది వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ అవుతుంది. ఎవడో వీడియో తీసి పెట్టాడు. పూరా ఆద్మీ ఓ దేకే నవ్వుకుంటున్నారు. పరువు పోతుందిరా ఆ పార్టీది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరు కాదు బే, నేను చేస్తా. మీ ఇద్దరిని हमारा पार्टी से सस्पेंड कर देंगे. हाँ. ఏంటి సస్పెండా? అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ కొట్టుకుంటుంటే ఈ గ్యాప్ లో అది బాయ్ బెస్ట్ లేచిపోయినట్టు. ఏంటి సార్ మాకు ఇది? మమ్మల్ని పార్టీలో తీయడానికి మీరెవరు? అయినా మీది మా పార్టీయే కాదు కదా. మీరు మా పార్టీ కదా, అసలు మీరు ఎలా సస్పెండ్ చేస్తారు నన్ను? అరే గుర్రెల్లరా, మీది చిన్న చిన్న పార్టీలు, మాది పెద్ద పార్టీ. మీ పార్టీ గల్లీలో ఉంటుంది, మాది ఢిల్లీ మే रहता है. ఎవరిది ఎప్పుడు లేపాలో, ఎవరిది ఎప్పుడు దించాలో మాకి బాగా తెలుస్తుంది. సార్ 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 ఒక్క సెకండ్. అరే ఏందిరా లంచం? మెరకు లంచం ఇస్తావు నువ్వు? బుర్ర తక్కువ ఎద్దావా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నీవు లంచం ఇస్తే తీసుకోవడానికి నేను వాటర్ని అనుకుంటున్నావా? నో,
నా డ్రైవర్ శాలరీ అంతా ఉండదు నీ బతుకు. నాకు లంచం ఇస్తావు. చల్ నడు ఇక్కడ నుంచి పేలే. నీ బతుకు నువ్వు చల్ నడు ఇక్కడ నుంచి పేలే. సార్ ఐఎమ్ విత్ యూ. ఐ బ్రీఫ్డ్ యూ. లంచం కాకపోతే గిఫ్ట్ అయినా తీసుకోండి. అరే బాబా నీ సింగపూర్ గ్రాఫిక్స్ నా దగ్గర వాడుకో. ఫస్ట్ నడు ఇక్కడ నుంచి. చల్ ఇధర్ సే. లోకల్ పార్టీ వాళ్ళు సెంటర్ వాళ్ళని ఎదుగుదాం అనుకుంటారు. సబ్ లోకో మార్ దేంగే. ఏంట్రా ఏంట్రా ఇందాకేదో అంటున్నావు ఏంట్రా ఏంటి ఇందాకేదో అంటున్నావు ఏంట్రా? రానా రానా కాకపోతే ప్రభాసు నువ్వే చెప్పు. నువ్వు తిట్టినందుకు నాకు బాధకలేదురా, కానీ రిగ్గింగ్ చేసి గెలిచి నువ్వు నన్ను అంటున్నావు చూడు, అందుకు బాధగా ఉందిరా. ఏంట్రా మాది గల్లీ పార్టీ మీది ఢిల్లీ పార్టీయా? ఏది ప్రజలకు చేసిన మంచి పని ఒకటి చెప్పు. అరే రోడ్లు వేసాం రా బాయ్. మీ పార్టీ ఉన్న స్టేట్లకి వేసారు, మరి మా స్టేట్ అంగదేటి? కోవిడ్ కి వ్యాక్సిన్ కనుక్కుంది మేము. వారక్షణ గోమ కూడా ఇస్తాను రా. సైంటిస్టులు కనుక్కున్నారు మీరు కాదు. అక్కడ పాకిస్తాన్ తో యుద్ధం చేసింది మాది. సోల్జర్స్ చేశారా జఫా, నువ్వు కాదు. అరే మాది పార్టీ మూన్ లైట్ మీదకి శాటిలైట్ పంపించింది మేము. రాకెట్ బి. అబ్బా ఏది ఇంకోసారి పంపించు. రాకెట్ అంటే పేపర్తో చేసి ఉఫ్ అని ఊరితే గాలిలోకి ఎగిరిపోతుంది అది అనుకుంటున్నాం ఏంటి? రాకెట్ అంటే 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 ఏమంటదబ్బా? పెద్ద పెద్ద పొగలు అవన్నీ రావాలా? అయినా నీకు ఇవన్నీ తెలియలే. నువ్వు నువ్వు ఒక లీడర్ని, మళ్ళీ నీకు ఒక పార్టీ. అరే నాకు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండియా మొత్తం యువత పెహలేకే జాయింగే ముందు ముందుకి వెళ్తుంది, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ముందుకి కాదు మూసీ నదికి వెళ్తుంది. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే వీధికి ఒకటి పానీపూరి షాప్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందే. ప్లేట్ 20 రూపాయలే. అప్పుడు కూడా నువ్వు మధ్యలో వచ్చి భయ్యా తోడ ప్యాస్ చాహి అంటావు. నాకు తెలుసురా, తెలుసు, నాకు తెలుసు. అంటే మేము మీ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అంటున్నారా మీరు? నో 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 అలా ఎందుకంటావు? నువ్వు ఈ దేశానికే ఏం చేయలేదు. అరే ఇప్పటి వరకు శత్రువుల్లాగా మీరిద్దరూ తిట్టుకొని ఇప్పుడు కలిసిపోయారంట్రా. నేను ఇన్ని స్టేట్లు తిరిగాను కానీ మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. దిస్ ఈస్ కాల్డ్ టిఎస్పి. బోలేతో తెలుగు స్టేట్ పాలిటిక్స్. గెలిస్తే వాడు గెలవాలి లేదా నేను గెలవాలి, మధ్యలో నువ్వే అడుగురా. మేము ఇప్పటి వరకు మిమ్మల్ని కనికరించి నార్త్కు రాలేదు. ఒకవేళ మేము నార్త్కు వచ్చుంటే మా దెబ్బకి మీ ఎర్ర కోటలు పగిలిపోయేవి. ఆహా అది కూడా నిజమే. నల్లగా ఉన్న బర్రెకు పెయింట్ వేసి తెల్లగా మార్చేస్తాం కానీ అది నల్లగా ఉందంటే మేము అసలు ఒప్పుకోంగా. ఎందుకంటే గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. అయ్యా నేను జగనన్న ఫ్యాను. నేను ఏం చేయాలి? నువ్వు కూడా మాతో కలిసిపో, దున్నేద్దాం. దున్నేద్దాం. టీకే టీకే. మరి సస్పెన్షన్ అది ఎప్పుడో చిరిగిపోయింది, లేకపోతే నాది చిరిగిపోతుంది. హే ఓకే ఓకే జై హింద్ జై హింద్. ఏరా మళ్ళీ సంబరాలు వస్తున్నట్టున్నాయి. మీ మినిస్టర్ డాన్స్ అయ్యరా? మేము డాన్స్ చేస్తాంలే కానీ నువ్వు ఇంటికి వెళ్ళి పప్పు తిని పడుకో. అలాగే పడుకుంటారా, కానీ నువ్వు ఈ గ్యాప్లో మా ఇంటికి ఒక కొండ ఉంది, తవ్వుకో. నీకు ఎలాగ అలవాటే. నేను కొండలు తవ్వుకుంటాను, ఈ గ్యాప్లో నువ్వు హైవే పక్కన భూములు అమ్ముకో. ఏ మాటకి ఆ మాట. మీ పార్టీలో మంచి గ్లామర్ ఉంటుందా? బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా. ఒక పని చేయరా, నువ్వు కూడా మా పార్టీలోకి వచ్చి అందరం కలిసి ఎంజాయ్ చేసుకుందాం, ఓకేనా? ఎందుకు తిరుపతిలో ఊతకర్రల పథకం ఎంతవరకు వచ్చిందమ్మా చెప్పు. నువ్వు ఉండరా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వారంకి ఒక వీడియో వస్తుంది. ఇలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే మన వామోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.